హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈ రోజటి రెసిపీ వచ్చేసి మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు టక్కున అయిపోయే స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజటి వీడియోలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో వాటర్ ఊరుతున్నాయి కదా. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా కూడా అవ్వనివ్వకుండా కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మంచిగా కలర్గా రావడానికి కోసం పసుపు వేసాం కదా, మంచి కలర్తో చాలా రుచిగా వస్తాయి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు చక్కెర, 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకొని కలుపుతూ చక్కెరని కరగనివ్వాలి. ఈ విధంగా కొంచెం చక్కెర పాకం వస్తే సరిపోతుంది. మరీ మనకి పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిపోయి ఇప్పుడు కొంచెం చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 నుండి 2 యాలకులని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం యాలకులని దంచి కాకుండా ఈ విధంగానే వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. మరి పాకం పట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఈ స్వీట్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలాంటి వెడల్పు లాంటిది తీసుకుంటే తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ పిండిని చూసుకుందాం. పిండి కూడా మంచిగా సెట్ అయిపోయింది. మనకి ఎక్కడ లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గరిటితోనే వేసుకోవాలి, ఎక్కువగా కష్టపడకుండా. కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఈ విధంగా కొంచెం కార్నర్స్ని చేత్తో తూడ్చేసుకొని ట్రై చేయండి. పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి మనకి. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క స్పూన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అన్నిటిని కూడా గరిటె సహాయంతో ఒక్కొక్క దాన్ని ఈ విధంగా వేసేసుకోవడమే. చాలా సులువు కదా వేసుకోవడం. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చి తీరుతుంది. అంతే, స్వీట్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇచ్చినా సరే అడిగి మరీ చేయించుకునే విధంగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం వేగిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. అప్పుడే టర్న్ చేసుకుంటే విరిగిపోతుంది. కాబట్టి కొద్దిసేపు వేయించుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ లాగా ఉన్న పిండినంతటిని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి తినడానికి కాదు, చూడడానికి కూడా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనకి రౌండ్గా రావాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మరి లూజ్గా అయిపోయినా షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి చూసుకొని పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందనుకోండి, మనకి రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. లేదంటే చల్లారిపోయినా కానీ కొద్దిసేపు స్టవ్ పైన పెట్టేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఈ విధంగా మనం చేసుకున్న అన్నిటినీ వేసేసి ఒక 15 to 20 మినిట్స్ ఉంచి పక్కకి తీసేసుకొని ఇంకొక వాయిని వేసేసుకొని ఈ విధంగా తీసేసుకుంటే జ్యూసీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.